నమస్తే. ప్రజెంట్ మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ గత 30 సంవత్సరాల నుంచెల్లి ఉస్మానియా యూనివర్సిటీలో సేవలు చేస్తున్నారు. కనీసం మాకు ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారతలేవని చెప్పేసి ఈరోజు కొంచెం వరకు నిరసన కార్యక్రమం చేస్తున్న సిచ్యువేషన్. సో మాట్లాడదాం. ప్రభుత్వాలు మారుతున్నాయి. మీలాంటి నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ని ఇప్పటి వరకు పట్టించుకున్న నాదురే లేడు. గత ప్రభుత్వం ఇస్తా అని చెప్పేసి మీకు కార్యక్రమాలు చేస్తామని చెప్పింది. ఈ ప్రభుత్వం కూడా గట్లే గొప్పలు చెప్పింది. ఎవరైనా న్యాయం చేసారు ఇప్పటి వరకు? మీకు ఏమన్నా ఇప్పటి వరకు అయితే చేసింది అయితే ఏం లేదండి. గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండొద్దని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అన్నారు. ఒకానొక సందర్భంలో అయితే అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ ఏంది, ఎక్కడ పోయినా కాంట్రాక్ట్ లెటర్లు ఇస్తారు, ఈ కాంట్రాక్టులని రెగ్యులర్ చేయకపోతే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకోవచ్చు కదా అన్న ఒక మాటలు బాగా మాట్లాడిండు ఆయన. మాట్లాడినా కానీ చేతలలో మాత్రం ఇక్కడ ఇంత ఉద్యమం జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా రెగ్యులర్ చేయలేదు. పైపెచ్చు ఏంటంటే ఇక మొత్తం తెలంగాణలో మేము కాంట్రాక్ట్ లో ఉద్యోగులను రెగ్యులర్ చేశామని ఎన్నికల్లో కూడా చెప్పుకున్నారు. అది శుద్ధ అబద్ధము. రెండవది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మేము మా నుంచి మేము ఏంటంటే రిక్వెస్ట్ చేస్తుందా ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుందా అని కూడా మేము చెప్పలేము. కాకపోతే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఉస్మాన్ యూనివర్సిటీ మీద సానుకూలంగానే ఉన్నారు. ఒక 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. గత ఆగస్టు లో కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ డిసెంబర్ లో ఈ మంత్ లో వస్తా అని చెప్పేసి అన్నారు. అయితే మేము ఒకటే, ముఖ్యమంత్రి గారు మీరు డబ్బులు ఇచ్చి ఈ యూనివర్సిటీని మంచి ప్రఖ్యాతి తీసుకొద్దామని మీరు కోరుకుంటున్నారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు డెవలప్ చేసినా అందులో పనిచేయాల్సింది ఉద్యోగులమే. మరి ఉద్యోగులకు ఇట్లా అన్యాయం ఇన్ని ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతుంది. మరి మీ ప్రభుత్వంలో కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, మమ్మల్ని మీరు ఒక మా దృష్టిలో ఏమంటారు మా ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకొని ఈ వచ్చే డిసెంబర్ 7 తారీఖు ఏదైతే మీరు విజిట్ కి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారో దాంట్లో ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి. ఎందుకంటే మేము ఇన్నేళ్ల నుంచే చేస్తున్నాం. మేము ఒక యూనివర్సిటీలో భాగమైనా కానీ తెలంగాణలో మేము ఒక భాగమే. మేము కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులం. ఇక్కడ గత ఆంధ్ర ప్రభుత్వం అయితే ఇక్కడ యుద్ధం జరగొద్దని చెప్పేసి అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి చాలా ఉద్యోగులకి మెస్సులు బంద్ చేయండి, యుద్ధం ఆగిపోతుంది, ఇది ఎట్లా నడుస్తుంది అని చెప్తే మేము అప్పుడు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ వస్తే మా తలరాతలు మారుతాయి, మేము ఉద్యోగులుగా మేము మంచిగా పర్మనెంట్ ఉద్యోగులుగా మారుతామేమో అనే ఆశ తోటి మేము అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ మెస్సులు మేము బంద్ చేయలేదండి. బంద్ చేయకుండా ఇక్కడ నడిపించినాం. ఉద్యమం ఆగొద్దు, ఎందుకంటే తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి అని చెప్పి మేము ఆశపడే మేము తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ప్రభుత్వాలు మాకు వచ్చిన తర్వాత రాకముందుకు ఒక మాట, వచ్చిన తర్వాత ఏమైపోయింది, అది మీది ఒక సిస్టంలో వచ్చారు. ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఉన్న సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఏవైనా కానీ మీరు ఇన్నేళ్ల నుంచి ఎట్లా మీరు కాంట్రాక్ట్ వ్యవస్థలో పెట్టుకుంటారు? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకోవాలి, చేస్తే రెగ్యులర్ చేయాలని చెప్పి గత లాస్ట్ ఆగస్ట్ లో కూడా ఆగస్టు 19, 2025 కూడా ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. 3 ఏళ్ళకు మించి ఎవరి ఉద్యోగులైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏదైనా మీరు జాయినింగ్ మెథడ్ అయినా కానీ ఉద్యోగులను మీరు రెగ్యులర్ కేటగిరీ కిందకి మీరు తీసుకోవాలి, వాళ్ళ రెగ్యులర్ కిందకే మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ తీర్పులను మీరు ఫాలో గారు. తర్వాత సమాన పనికి సమాన వేతనం అనేది ఉంది, మరి దాన్ని మీరు ఇక్కడ ఫాలో గారు. ఇక్కడ ఏంటిదంటే ఇది అటానమస్ బాడీ అండి, ఇది గవర్నమెంట్, ప్యూర్ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న అధికారులను మేము అడుగుతాం, సార్ మమ్మల్ని ఇక్కడ మీరు ఇన్నేళ్ళ నుంచి చేయించుకుంటారు, మరి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడ ప్రభుత్వాలు అంటున్నాయి మీది అటానమస్ బాడీ, మీకు పాలక మండలి ఉంటుంది, మీరు అలా డిసిషన్ తీసుకొని మిమ్మల్ని రెగ్యులర్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వాలు అంటున్నాయి. మేము ఇక్కడికి వచ్చి అధికారులతోటి మాట్లాడుతుంటే, ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ తోటి మాట్లాడుతుంటే వైస్ ఛాన్సలర్లు ఏమంటారంటే మాకు స్పష్టమైన అక్కడ నుంచి వెళ్ళి డైరెక్షన్స్ రావాలి, మిమ్మల్ని ఊరికేనే మేము చేస్తే రేపు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మీరు అక్కడ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనం తెచ్చుకోండి, మీరు గవర్నమెంట్ నుంచి మీరు రెగ్యులర్ చేయమని చెప్తే మేము మరో క్షణం మేము ఇక్కడ మీకు రెగ్యులర్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడున్న వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పారు. సరే మేము ఒకటే అంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ ముఖ్యమంత్రి అంటే మొత్తం ప్రభుత్వం యంత్రాంగం ఇక్కడికి వస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీకి. మరి వచ్చినప్పుడు మేము ఒక ముఖ్యమంత్రి గారికి ఒకటే స్పష్టమైన ఒకటి హామీ, మీరు ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ అధికారులకి చెప్పండి, మీరు ఒక ప్రాతిపదికన కొంతమందినైనా మీరు రెగ్యులర్ చేసుకుంటే మొత్తం 1000 మందిని మీరు రెగ్యులర్ చేస్తా అంటే సంతోషం అండి. లేదంటే ఒక కేటగిరీ అంటే స్టెప్ బై స్టెప్ చేస్తాము, ఒక కొంతమందిని చేస్తాం, సగం మందిని చేస్తాం అని చెప్పేసి మీరు అట్లా అన్నా కానీ సీనియారిటీ ప్రకారం మీరు చేస్తారన్నా కానీ చెప్పేసి మేము దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే ఎవరికొకరికి, మా మిత్రులకి, నాకన్నా ఉన్న సీనియర్కైనా నాకైనా ఇంకా ఎవరికైనా బెనిఫిట్ జరుగుతుంది కదా, ఒక సిస్టమ్ అనేది పడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నానండి.
అంటే గత ప్రభుత్వం మీకు రెగ్యులరైజేషన్ చేయకపోగా మేము రెగ్యులరైజేషన్ చేసుకున్నామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏ ముఖ్యమంత్రి రాకుండా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓయూకి వస్తున్నాడు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మీకేమన్నా సానుకూల దృక్పథంతో ఉన్నారా? ఖచ్చితంగా మాకేమన్నా మంచి హామీ ఇస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నారనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికైతే మాకు స్పష్టమైన హామీ రాలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి దృష్టికి ఇది వెళ్ళిందా లేదా అనేది కూడా మాకు తెలియదు. తెలియాలనే క్రమంలోనే మీ రోజు ఈ కార్యక్రమాన్ని బహిరంగ లేఖ రాశాము. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సమస్యలు పోతున్నాయా లేదో తెలియదు. ఎందుకంటే ఉన్నతాధికారులది మాకు కొంత తెలిసింది ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు. చెప్పేసరికి అక్కడ ఉన్న ప్రభుత్వాల అక్కడ ఉన్న యంత్రాంగం ఏమడుగుతుందంటే ఇన్నేళ్ల నుంచి చేయలేదు, మీరు ఇప్పుడు ఎందుకు మా దగ్గరకు వచ్చి ఒత్తిడి చేస్తున్నారు? 1000 మంది ఇంతమందిని మీరు ఎవరిని అడిగి తీసుకున్నారు? ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కాదు కదండి, 10 ఏళ్ళు వేరే ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మేము ఇప్పుడు ఉన్న ఉద్యోగులం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మేము జాయిన్ అయిన వాళ్ళం. తెలంగాణ అయిన తర్వాత ఒక్కరు కూడా జాయిన్ కాలేదు. మేము 2014 కన్నా ముందు జాయిన్ అయిన ఉద్యోగులందరినీ తెలంగాణ ప్రభుత్వం చేస్తా అని చెప్పింది. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే మేము పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులం కాకుండా ఇక్కడ యూనివర్సిటీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులం కాదు. ఎక్కడైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో సెక్రటరియట్ కానీ మిగతా వేరే శాఖలు హైయర్ ఎడ్యుకేషన్ లో కానీ అక్కడ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ జీవోలను ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ స్పష్టమైన హామీలు ఇక్కడున్న ఉన్నతాధికారులకి అక్కడ ప్రభుత్వం ఇవ్వలేదు గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీని ఈ యూనివర్సిటీలని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ నిశ్చయంతో మీరు ఉన్నారు కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వనరులే కాదు, ఇక్కడ మానవ వనరులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా ఎక్కడ మారుమూల ప్రజల నుంచి ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలలో లక్షలు పెట్టి విద్యార్థులు పిహెచ్డీలు డిగ్రీలు చేసే పరిస్థితి లేదండి. ఇక్కడ ఉన్న ఉద్యోగులంతా బీసీ బడుగు బలహీన వర్గాలే ఇక్కడ వస్తారు, మైనార్టీలు. ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా ఉండదు. ఇది ప్రైవేట్ మనకి పబ్లిక్ యూనివర్సిటీ ఇక్కడ ఉన్న వ్యవస్థ అన్ని వనరులు ఉంటేనే చిన్న స్థాయి ఉన్న మన విద్యార్థులు కానీ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి యూనివర్సిటీ ప్రఖ్యాతి వాళ్ళు తీర్చిదిద్దుతారు. అట్లాంటి వ్యవస్థలో ఇవాళ క్లాస్ రూమ్లో జరగాలంటే మా అటెండరు కామాటి ఊడవాలి. ఈ చెట్లు ఇంత పచ్చగా ఉన్నాయంటే యూనివర్సిటీలో మనకు వస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది. యూనివర్సిటీలో ఇంత పచ్చదనంగా ఇక్కడ సిటీలో ఉండదు. దీన్ని మేము మా ఉద్యోగులు మీరు చూడండి, పొద్దున్న 6 గంటలకి ఇక్కడ ఊడవడం కానీ చెట్లకు నీళ్ళు పెట్టడం కానీ మా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తారు. ఇది ఇంత ఇక్కడ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వాలు మారిన ఇంత ఉందంటే మా రక్తం మా శ్రమ ఇక్కడ దాగి ఉంది. దాన్ని మీరు గుర్తించాలి ఈ ప్రభుత్వాలు. మేము ఒకటే ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్నారు, దానికి మేము స్వాగతం పలుకుతున్నాము. మేము దానికి వ్యతిరేకం కాదు. మీరు యూనివర్సిటీ డెవలప్ చేస్తా అంటే దానికి మేము ఇంకా తోడ్పడతాం, ఇంకా దానికి మేము సహకరిస్తాం. ఇంకా మంచిగా యూనివర్సిటీని మీరు అనుకున్న దానికనే మేము ఇంకా వర్క్ చేసి మేము దానికి ఒక పైస్థాయికి ఇప్పుడు రెగ్యులరైజేషన్ లో భాగంగా మీ డిమాండ్స్ ఏముంది అంటే మీరు ప్రతిపాదన ఏం పెడుతున్నారు ఇటు గవర్నమెంట్ కైనా ఇటు బీసీ గారికైనా సరే? ఒకటే అండి, వ్యవస్థ అంటే గవర్నమెంట్ వ్యవస్థనే కాదు, ఆటోనమస్ బాడీకి ఒక వ్యవస్థ ఉంది. మీరు ఒక స్పష్టమైన వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వండి. మీ దాంట్లో ఉన్న ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయమని చెప్పండి అనండి. ఎందుకంటే ఇక్కడ పాలక మండలి ఉంది. పాలక మండలిలోకి వచ్చేసరికి ఏంటంటే సభ్యులు వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాల కాడ మా ఉన్నతాధికారులు పెడుతున్నారు. వీళ్ళని ఏదో ఒక కొంచెం బెనిఫిట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ పెట్టినా కానీ అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఏమైతుందంటే ఇది ఒక యూనివర్సిటీ సమస్య కాదు, అన్ని యూనివర్సిటీలు ఇది ఒక గవర్నమెంట్ తీసుకోవాలి. మా ప్రతిపాదన ఏంటంటే మాకు ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం అనేది ఉంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఒకటి అడుగుతున్నాము. తర్వాత మాకు ఇప్పుడు ఇన్ని ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ సర్వీసెస్ కింద మీరు పరిగణనలో తీసుకొని మమ్మల్ని తక్షణమే రెగ్యులర్ చేయాలని, తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడు 7 తారీఖు వస్తున్నారో మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి. మాకున్న అధికారులకు వైస్ ఛాన్సలర్ కూడా మీరు ఒక మంచి డైరెక్షన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ. ఉస్మానియా యూనివర్సిటీలో గత 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మాకు అపాయింట్మెంట్ చేసింది కూడా ఇంటర్వ్యూలు తీసుకొని మా క్వాలిఫికేషన్స్, మా టెక్నికల్ క్వాలిఫికేషన్ అన్నీ చూసి తీసుకున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. గత 2013లో సత్యనారాయణ సార్ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు మా కష్టాలన్నీ చూసి, మా ప్రపోజల్ చూసి, మా యొక్క ఇబ్బందులు చూసి ఆయన అన్నాడు, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఇయర్లీ ఏదైనా పెంచకుంటే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు బతకడం కూడా కష్టమవుతుంది అని ఒక కమిటీ వేసి దాంట్లో కమిటీలో గవర్నమెంట్ యొక్క అఫీషియల్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయం తీసుకొని ఏడాదికి 1500 రూపాయలు పెంచడం జరుగుతుండే. కానీ గత 4 సంవత్సరాల నుంచి
మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ ఉన్నప్పుడు ఆ 1500 కూడా తీసేయడం జరిగింది. మా దగ్గర 3 కేటగిరీలుగా ఎంప్లాయీస్ ఉంటారు. ఒకటి టెక్నికల్, ఎన్జిఓస్, క్లాస్ ఫోర్త్ అంటే కామాటి, స్వీపరు వీళ్ళందరూ. పరిస్థితి ఎట్లయిపోయింది, క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్కు 14,000 జీతం కూడా వస్తుంది, 14,000 జీతం కూడా తీసుకుపోతలేరు. మాదంటే టెక్నికల్ కాబట్టి మేము ఇప్పుడు 32 ఇయర్స్ నుంచి చేస్తే మాకు 28,000 శాలరీ వస్తుంది. యాక్చువల్గా మా శాలరీస్ కొంచెం వేరే విధంగా ఉండాలి, కానీ ఇన్ని సంవత్సరాలు చేసి రిటైర్మెంట్కు దగ్గర వచ్చినా కానీ ఒక ఆశతో ఇక్కడ ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ అసలు మాకు న్యాయం జరగకపోగా ఉన్న జీతం ఏదైతే ఏడాదికి పెంచుతుంటే అది కూడా తీసేసిండ్రు. దౌర్భాగ్యమైన పరిస్థితి అయిపోయింది. రెంట్లు కట్టాలన్నా, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, పిల్లల చదువులకు కానివ్వండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రతి నెల ఒక నెల కంప్లీట్ అవుతుందంటే వచ్చే నెల జీతం వచ్చేసరికి ఓ 10,000 15,000 అప్పు అవుతున్నది. ఈ వచ్చిన జీతంలోకించి వాళ్ళకు పేమెంట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒకవేళ సడన్గా ఎమర్జెన్సీ వచ్చి ఏదైనా మెడికల్గా ట్రీట్మెంట్ కావాలంటే మాత్రం ఇంకా చచ్చిపోవాల్సిందే. మా దగ్గర ఆల్రెడీ కొందరు ఎంప్లాయీస్ హార్ట్ అటాక్తో చనిపోయినారు, హెల్త్ ఇష్యూస్తో చనిపోయినారు, రిటైర్ అయిపోయినారు. దాదాపు ఒక 50 నుంచి 100 మంది రిటైర్ కావడం, చనిపోవడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లు అంటే వాళ్ళు 35 ఇయర్స్ సర్వీస్ చేసినారు, కానీ వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీకి ఒకసారి వచ్చిండ్రు, సెకండ్ టైం వస్తుండ్రు. ఏ సీఎం కూడా ఉస్మానియా, నేను గత 32 సంవత్సరాలలో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు ఇక్కడ వచ్చింది చూసిన 1993. దాని తర్వాత దొంగదారిని వచ్చి కేసీఆర్ మన యొక్క సెంటెన్స్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచే వెళ్ళిపోయాడు. కానీ సభాముఖంగా అంటే స్టూడెంట్స్తో కానివ్వండి, టీచర్లతో కానివ్వండి, ఎంప్లాయీస్తో కానివ్వండి, అందరు ఉన్నప్పుడు వచ్చింది ఒక సీఎం రేవంత్ రెడ్డి సారే. టగోర్ ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు 7 తారీఖు ఆర్ట్స్ కాలేజ్ ముంగట బహిరంగ సభలో పాల్గొంటానని డిక్లేర్ చేసినారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు ఇస్తానన్నారు. అది చాలా సంతోషకరమైన, కానీ నిధులతో పాటు మ్యాన్ పవర్ అనేది లేకుంటే ఆ ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కానీ అది వేస్ట్. ఎందుకంటే ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ను మెయింటైన్ చేయడానికి ఒక కామాటి కావాలి, ఒక స్వీపర్ కావాలి, ఒక జూనియర్ అసిస్టెంట్ కావాలి, ఒక సీనియర్ అసిస్టెంట్ కావాలి, ఒక సూపరింటెండెంట్ కావాలి, ఒక ఎలక్ట్రీషియన్ కావాలి, ఒక వాటర్ బాయ్ కావాలి. ఇవన్నీ ఎంప్లాయీస్ ఉంటేనే ఆ బిల్డింగ్ అనేది ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు నిల్చుంటుంది. ఇనాగ్రేషన్ చేసి అంతా పోయిన తర్వాత మ్యాన్ పవర్ లేదనుకోండి, అవుట్ సోర్సింగ్ ఉంది, ఈరోజు గ్రాంట్ ఉన్నదని ఇస్తారు అవుట్ సోర్సింగ్, నెక్స్ట్ ఇయర్ ఏజెన్సీ సరిగ్గా సెట్ కాకుండా వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని ఇస్తారు. ఆ బిల్డింగ్ ఎన్ని వేల కోట్లు పెట్టి కడతామో అది మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎక్విప్మెంట్ ఉన్నది, ఎక్విప్మెంట్ ఇప్పుడు మేము కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తాము. కంప్యూటర్ కొని తెచ్చి పెట్టినంత మాత్రాన అది నడవదు, దానికి నడిపించడానికి మ్యాన్ పవర్ అవసరం. కాబట్టి క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఉస్మానియా సిటీలో, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు. కాబట్టి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ను దృష్టిలో తీసుకొని వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తే ఉస్మానియా సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్కి వాళ్ళ ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నాము. రేపటి రోజున మేము రిటైర్ అయితే మాత్రం ఉట్టి చేతులతోనే వెళ్ళాలి తప్ప ఎటువంటి బెనిఫిట్స్ లేవు, కనీసం పెన్షన్స్ అట్లాంటివి ఏవీ లేవు. కాంట్రాక్ట్ కాబట్టి పర్మనెంట్ ఇస్తే కనీసం మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నా వస్తాయి, గ్రాట్యుటీ వస్తుంది, ఎట్లా హెల్త్ కార్డ్స్ అట్లాంటివి వస్తాయి. సో ఏమీ లేకుండా జస్ట్ అడ్డ మీద కూలీలాగా మేము పనిచేస్తున్నాము. ఈ పదం చెప్పడానికే చాలా వరస్ట్ అనిపిస్తుంది, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. గత ప్రభుత్వం చేస్తాను అని అనుకొని మేము ఈ రోజు రేపు అనుకున్నాం, కానీ ఏ రోజు గవర్నమెంట్ అనేది మా పైన కన్ను కూడా వేయలేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ సీఎం సార్ రేవంత్ రెడ్డి ప్రజాపాలన పర్సన్ ఇక్కడ దాకా వస్తున్నాడు అని అంటే మాకంటూ ఒక వాయిస్ వచ్చింది, మాకంటూ ఒక ధైర్యం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సీఎం సార్ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం చాలా రేర్. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంతో మంది రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న ఎంప్లాయీసే వాళ్ళు ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు ఒక సీఎం యూనివర్సిటీకి వస్తున్నాడు అని అంటే, అలాంటి అంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా మేము ఇన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం, ఎటువంటి బెనిఫిట్ లేకుండా. రేపటి రోజు రిటైర్మెంట్ అనంగా కూడా మేము ఉత్తి చేతులతోనే వెళ్ళాలి తప్ప మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు, గ్రాట్యుటీ లేవు, మినిమం బేసిక్ ఉండాల్సిన బెనిఫిట్స్ కూడా మేము లేకుండా రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నాము. గవర్నమెంట్ లో
ఉస్మానియా యూనివర్సిటీస్ కి ఏవైతే పిఆర్సీస్ అవన్నీ డిఏలు వస్తాయో ఐఆర్ వస్తాయో అవి ఏవి మాకు ఇంప్లిమెంట్స్ అనేవి జరగవు. గతంలో పిఆర్సీ 30% ఇంప్లిమెంట్ చేయండి అని గవర్నమెంట్ చెప్పినా కూడా అది వీళ్ళు ఇక్కడ వాళ్ళు అమలు చేయలేదు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా పర్ఫెక్ట్ గా దాన్ని టేక్ ఓవర్ చేయలేదు. జస్ట్ బికాస్ మాకంటూ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం వలన అది మాకు మేజర్ డ్రాబ్యాక్. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ మమ్మల్ని చూసి అదర్ యూనివర్సిటీస్ ని ముందు నడిపించే ఉస్మానియా యూనివర్సిటీకి అదర్ యూనివర్సిటీ అందరికి కలిపి ఒక మెయిన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టారే అనుకోండి, మాకున్న పాయింట్స్ అన్ని మేము మినిస్టర్ ముందు పెట్టి అక్కడ నుంచి సీఎం దాకా తీసుకెళ్లి మాకున్న పాయింట్స్ ని మేము సాల్వ్ చేసుకుందాము అని అనుకుని మేము అనుకుంటున్నాము. సీఎం సార్ కి ఇది కూడా ఒక పాయింటే, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ని పెడితే మాలాంటి నార్మల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఈ ద్వారా ఆ వేదిక ద్వారా కూడా మాకు చాలా మటుకు బెనిఫిట్ అవుతాయి అని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు రాబోయే December 7th అదే బహిరంగంగా మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ సీఎం సార్ కే మేము లేఖ పెట్టింది ఏంటంటే, బహిరంగ లేఖ పెట్టింది ఏంటంటే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చెయ్యమని. ఈ పాయింట్ పైన సీఎం సార్ డైరెక్ట్ వేదిక పైన ఇదే క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము 1117 మెంబర్స్ ఉన్నాం. అవుట్ ఆఫ్ 1800 మెంబర్స్ మేము 1117 మెంబర్స్ కి దిగజారాం. ఎందుకంటే ఈ ఒత్తిడికి ఇక్కడున్న ఈ జీతాలకి మాకు నెలకి జీతం కంటే ఎక్కువ అప్పు అవుతుంది. మెడికల్ ఇష్యూస్ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నా మా ఫ్యామిలీస్ మేము మూవ్ ఆన్ కావాలి అని అంటే, పిల్లలను చూసుకోవాలి అని అంటే మాకు మా శాలరీస్ తో పాటు పక్కన యాడెడ్ హ్యాండ్ లోన్స్ అయిపోతున్నాయి. సో ఈ ఒత్తిడికి కూడా మేము హెల్త్ పరంగా కూడా చాలా వీక్ అయిపోయి డౌన్ అయిపోతున్నాము. మేము ఈ ఏజ్ లో బయటికి ఇన్ని ఇయర్స్ సర్వీస్ ఇక్కడ యూనివర్సిటీలో ఒక లేబర్ లాగా మేము వర్క్ చేసి ఈ ఏజ్ లో మేము బయటికి వెళ్ళి వర్క్ చేయాలి అన్నా మాకు ధైర్యం ఏదో ఒక బెనిఫిట్ అవుతుంది గవర్నమెంట్ నుంచి అని గత ప్రభుత్వం నుంచి మేము చాలా 1000 కళ్ళతో ఎదురు చూసాము. కానీ అది జరగబోగా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ కాంట్రాక్ట్ పదం తీసేస్తాడు అనేది ఒక గట్టి నమ్మకం ఉంది సీఎం సార్ పైన. ఇదే పాయింట్ పైన రేపటి రోజున సీఎం సార్ దానికి సొల్యూషన్ తీయాలి అని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం, ధన్యవాదాలు సార్. మా వాయిస్ ని మీరు ఇట్లా మీడియా ముఖంగా సీఎం సార్ దృష్టికి తీసుకోతారని ఆశాభావంతో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్న, మాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నోటిఫికేషన్ ఇచ్చేసి అది చేస్తే వాళ్ళకి బాగా బడన్ పడుతుంది. ఫ్రెష్ ఎంప్లాయీస్ కి తీసుకుంటే ఏంటంటే బేసిక్ ఇవ్వాలి, హెచ్ఆర్ఏ అన్ని ఇవ్వాలి. కాకపోతే మాకు అంత బడన్ పడదు. ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మేము అందరూ ఎక్కువ 20 years 25 years 35 years 30 years నుంచి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా 20,000 లోపే ఉన్నది సాలరీ. 20,000 మాక్సిమం 22,000 ఉంది. గవర్నమెంట్ మనకు పర్మనెంట్ చేసినా కూడా ఎక్కువ బడన్ పడదు. అందరికి ఏంటంటే 12,000 15,000 పడుతుంది. సో దానివల్ల గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది. ప్రజాపాలన అని సీఎం సార్ ఉన్నారు కాబట్టి ఆయన మంచి, ఆయన చాలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఉన్నది. ఆయన వల్ల మనకు మంచి జరుగుతుంది. జీవితకాలం మేము కాంగ్రెస్ ని గుర్తు పెట్టుకుంటాము. ఏంటంటే గత ప్రభుత్వంలో చాలా మోసపోయినామన్నా. మేము పావర్టీ అని కూడా చెప్పలేము, బిలో పావర్టీ కిందనే ఉన్నాము. అసలు మీరు ఒకసారి ఆలోచించండి అన్న, అర్బన్ సిటీలో ఉండే హైటెక్ సిటీ ఇది, హైదరాబాద్ లో 20,000 తోటి జీవితం ఏమన్నా చేస్తారన్న? జనరల్ గా మీరు ఆలోచించండి. సో ఒక కుటుంబాన్ని ఎంత లేదన్నా ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నా కూడా ఇంటి రెంట్ 10,000 మినిమం అన్ని ఏం చేస్తామన్నా? ఎడ్యుకేషన్ మా మదర్ ఫాదర్ వాళ్ళు ముసలి అయిపోయింటారు, వాళ్ళని ట్రీట్ చేయాలన్నా, ఏమన్నా హాస్పిటలైజేషన్ ఏమున్నా చాలా మంది ఆల్మోస్ట్ 1,800 మెంబర్స్ ఉండే అన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఈ చాలా జీతాలతోటి కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది హార్ట్ అటాక్లు వచ్చారు, ప్రెజర్ తట్టుకోలేక చనిపోయినారు. ఏం లేదన్న, రిటైర్మెంట్ అయినా చనిపోయినా రూపాయి కూడా ఉండదన్న, ఏముండదు. ఉత్తి చెల్తో జాయిన్ అయినప్పుడు ఎట్లున్నారో పోయినప్పుడు అట్లే ఉంటుంది. సో ఏంటంటే మేము ఫైనల్లీ సార్కి మేము చెప్పాల్సుకుంది ఏంటంటే, మీ మీడియా ద్వారా మేము సార్కి ఒకటే విన్నపం అన్న, ఆయన రాకను మేము ఘనంగా స్వాగతిస్తున్నాము. మేము ఆశాభావంతో ఉన్నాము. పరిపాలన సారు మాకు మంచి చేస్తాడని ఆశాభావంతో ఉన్నామన్న. ఖచ్చితంగా ఏంటంటే మాకు చేసినా కూడా ఆయనకు మంచి పేరే వస్తుంది, బడ్జెట్ కూడా ఎక్కువ పడదు. సో దానివల్ల మాకు ఒక 1150 మంది ఉన్నారన్న లిటరలీ అందరూ. సో వాళ్ళందరికీ అందరు హై క్వాలిఫైడ్, అందరు మంచిగా ఉన్నారు, బాగున్నారు, బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అందరు కామాటన్ ఉన్నారు, అటెండర్ స్థాయి నుంచి కామాటన్ నుంచి జూనియర్ అసిస్టెంట్, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ అంతా బాగున్నది. వాళ్ళకి చేయడం వల్ల కూడా గవర్నమెంట్కి మంచి పేరే వస్తుంది. కానీ కంప్లీట్గా వాళ్ళకి ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు ఎక్విప్మెంట్ చేయడం మంచిదే, అంత చరిత్ర ఉన్న యూనివర్సిటీ, 109 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీ, దానికి ఎక్విప్మెంట్ అవసరమే. అట్లా ఎట్ ది సేమ్ టైం మా సోదరు చెప్పినట్టు మ్యాన్ పవర్ కూడా అవసరమే కన్నా. మ్యాన్ పవర్ కూడా ఉంటే ఏంటంటే ఇంకా అది ఇప్పుడు 53 గ్రేడ్లో ఉన్న యూనివర్సిటీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంకా పోతుంది, మంచిగా ఉంటుంది. నా గ్రేడ్ అన్న వస్తుంది, తొందరగా గ్రేడ్ పెంచుతుంది, అంటే ఉన్నత స్థాయికి పోతుంది.
సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మానవతా దృక్పథంతో ఇప్పుడు మేము 40-42 ఏజ్లో మేము బయట పోయినా మా వేషం చూసి మా గడ్డం చూసి ఎవరు బయటకు రానియరు పనియరు. ఇక మా బతుకులు ఇక్కడనే అన్న, అది మంచి అయినా చెడని ఇక్కడనే. సో ఏంటంటే గవర్నమెంట్ మా మానవతా దృక్పథంతో మమ్మల్ని చేస్తే ఏంటంటే మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం, మంచిగా ఉంటుంది అన్న. అంతే గవర్నమెంట్కి మేము చెప్పదలుచుకుంది, సార్కి ఒకటే మాట, మానవతా దృక్పథంతో మాకు మంచి చేసి మా జీవితాలని రోడ్డు మీద పడకుండా దేవుళ్ళలాగా ఆదుకోమని చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అంటే ఇది పరిస్థితి విన్నారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి. ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓయూ పర్యటన చేస్తున్నారు. ఈ ఓయూ పర్యటనలో కూడా కనీసం మాకు ఒక మంచి వార్త చెప్తారని ఎదురు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము ఎంతో ఆశించాం, కానీ ఆ ప్రభుత్వంలో కూడా మాకు ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఇవాళ యూనివర్సిటీకి వచ్చారు, ఈసారి రెండోసారి రాబోతున్నారు కాబట్టి మాకు మంచి వార్త చెప్తారని ఎదురు చూస్తున్న సిచ్యువేషన్.